అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నీటి ప్రాముఖ్యత మరియు ఆరోగ్యకరమైన పానీయాల గురించి తెలుసుకుందాం. మన శరీరానికి అవసరమైన నీటిని ఎలా తీసుకోవాలి? మజ్జిగ, లెమన్ వాటర్ లాంటి మంచినీటి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. సో జనరల్గా పోషకాలు అని అన్నప్పుడు చాలా మందికి ఐడియా ఉండేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇలాంటివి న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అనేది చాలా మందికి మోస్ట్లీ ఇప్పుడు నాలెడ్జ్ ఉంటుంది, అందరికీ అవేర్నెస్ పెరిగింది కాబట్టి. కానీ వాటర్ అనేది కూడా ఒక న్యూట్రియంట్, వాటర్ అనేది కూడా ఒక పోషకం, బాడీకి చాలా ఇంపార్టెంట్ అనేది తెలిసినా కూడా పాటించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటర్ కనుక అంటే ఒకవేళ మనం తక్కువ వాటర్ తీసుకుంటుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు మీకోసం, ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం, పిల్లల కోసం అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడేలాగా మెప్మా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం, అంటే వాళ్ళు చూసుకునే అంటే కుటుంబానికి వాళ్ళే పిల్లర్ కాబట్టి వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఆడవాళ్ళకి కనుక అవేర్నెస్ ఇస్తే హెల్త్ పరంగా ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్మి మీకోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. అది కూడా ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ సహకారంతో. సో వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి మాట్లాడుకుందాం. చాలా మందికి దాహం వేస్తే వాటర్ తాగుతారు, సో దాహం తీర్చడానికి, దప్పిక తీర్చడానికి అనేది తెలుసు. కానీ లోపల చాలా అంటే చాలా ఫంక్షన్స్ అనేవి ఈ వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో అవి ఏంటి అనేది చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, 60% ఆఫ్ ది బాడీ మొత్తం వాటర్తోనే నిండుంటుంది. అంటే మన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు 60% వాటరే ఉంటుంది. సో ఈ వాటర్ అనేది బాడీలో ఎక్కువ అయ్యే కొద్దీ ప్రాబ్లం ఉంటుంది, తక్కువ అయ్యే కొద్దీ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ అవుతుంది అని అంటే ఒంట్లో నీరు పట్టింది అని అంటారు. ఒకవేళ మీరు చేతి మీద ఇలా ప్రెస్ చేస్తే గుంట పడడము, ఇలాంటి ఇండికేషన్స్ ఉంటాయి. సో వాటర్ బాడీలో ఎక్కువైపోతుంది అన్నప్పుడు దీన్ని మనం ఎడిమా అని కూడా అంటాం. సో ఇలా ఎక్కువైనప్పుడు ప్రాబ్లమ్స్ ఏవైతే కనిపిస్తాయో తక్కువైనప్పుడు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో వాటర్ అనేది ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా 20 కేజీలకి అంటే ప్రతి ఒక్క 20 కేజీలకి 1 లీటర్ వాటర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80 కేజెస్ కనుక ఒక వ్యక్తి ఉన్నారు అని అంటే వాళ్ళు 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. అలా అని 150 కేజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. సో అలా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోవాలని కాదు, 4 to 5 లీటర్స్ బాడీకి వాటర్ అనేది అవసరం. సో వాటర్ బాడీకి కావాలి అన్నప్పుడు మెయిన్ ఇండికేషన్ ఎలా అవుతుందంటే థర్స్టీ ఫీలింగ్, దప్పిక అనిపిస్తుంది. ఈ దప్పిక అనేది ఎప్పుడు అనిపిస్తుంది అనేది నేను తర్వాత చెప్తాను. సో మోస్ట్లీ ఎలా అంటే 4 to 5 లీటర్స్ బాడీకి వాటర్ చాలా అంటే చాలా అవసరం. సో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వాటర్ మనం కరెక్ట్గా సఫిషియెంట్గా బాడీకి ఇస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చెప్తాను. సో వాటర్ వల్ల బెనిఫిట్స్లో ఫస్ట్ వన్, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే బాడీ డీహైడ్రేట్ అవుతుందో ఆ టైంలో మీకు హెడేక్ రావడము, నెక్ పెయిన్ రావడము, ఫ్యాటిగ్ అంటే అలసట అనిపించడము అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు, అంటే థింకింగ్ కానీ లెర్నింగ్ కానీ రిమెంబరింగ్ కానీ మనం ఏదైతే నేర్చుకునేవి గుర్తుపెట్టుకునేవి ఉన్నాయో అలాంటి ఫంక్షన్స్ కూడా ఈ డీహైడ్రేట్ వల్ల కొంచెం తగ్గిపోతుంది అనమాట. ఆ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. మీకు హెడేక్ అనిపిస్తుంది, నెక్ పెయిన్ అనిపిస్తుంది అంటే వర్క్ స్ట్రెస్ అని ఎంత అనుకుంటారు. అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ వర్క్ ఏం చేయట్లేదు, స్టిల్ మీరు అంటే ఐడియల్ గానే ఉన్నారు, అప్పటికి కూడా మీరు హెడేక్ గా ఫీల్ అవుతున్నారు అంటే జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు రిలాక్సేషన్ వస్తుంది, ఆ హెడేక్ నుంచి రిలాక్సేషన్ వస్తుంది. సో బాడీ డీహైడ్రేట్ అయింది అన్నప్పుడు ఇలా అలసటగా కానీ తలనొప్పి అనిపించడము, మెడ నొప్పి అనిపించడము, ఒకవేళ చదువుకునే పిల్లలకైతే చదవాలనిపించకపోవడము, ఆలోచన థింకింగ్ విధానం మారిపోతుంది, ఇలాంటివన్నీ కూడా చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని వాటర్ అనేది కాపాడుతుంది. అండ్ నెక్స్ట్ వన్, డైజెషన్. మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ చేసి మన ప్రతి సెల్కి అంటే ఒంట్లో ఉన్న కణాలకి మనం తీసుకున్న ఫుడ్ వెళితేనే దానివల్ల ఉపయోగం అనేది తెలుస్తుంది. సో మనం తీసుకున్న తర్వాత ఫుడ్ని బ్రేక్ చేసి సెల్స్ దాకా తీసుకెళ్ళడానికి వాటర్ హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కిన్ హెల్త్.
ఎప్పుడైతే మీరు వాటర్ అనేది ఇస్తారో, వాటర్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా స్కిన్ లో అంటే సెల్స్ అన్ని యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి బాడీలో టాక్సిఫికేషన్ అంటే డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఏదైతే మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయో అవి రిలీజ్ చేయడానికి, బయటకు తీసుకొచ్చేయడానికి వాటర్ హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే డీటాక్సిఫికేషన్ జరుగుతుందో స్కిన్ హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు వర్కౌట్స్ చేసేటప్పుడు కనుక ఆ స్వెట్టింగ్ వస్తుంది కాబట్టి ఆ స్వెట్స్ అనేవి స్కిన్ లో ఉన్న ఏదైతే ఉంటాయో అంటే సెల్స్ ఉంటాయో అవన్నీ కూడా యాక్టివ్ అయ్యి క్లీనింగ్ జరిగి స్కిన్ హెల్త్ అనేది వస్తుంది. ఫస్ట్ వన్ మీకు డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది, నెక్స్ట్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కిన్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కిడ్నీ ఫంక్షన్. ఇది మెయిన్ అండి. డీటాక్సిఫికేషన్ అనేది జనరల్గా ఇప్పుడు చాలా వింటున్నాం. ఇప్పుడు నేనే నా క్లయింట్స్ ఉన్నారు అని అంటే డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అని చెప్తూ ఉంటాం. ఇవి నామినల్గా మనం బయట నుంచి ఇచ్చేది, కానీ జనరల్గా బేసిక్గా బాడీలోనే డీటాక్సిఫికేషన్ జరిగే ఆర్గాన్స్లో ఒకటి కిడ్నీస్. కిడ్నీస్ ఏంటి అంటే లోపల ఉన్న టాక్సిన్స్ కానీ డస్ట్ని కానీ మనం ఏదైనా ఎక్సెస్ తీసుకున్న విటమిన్స్ మినరల్స్ కానీ బాడీ జనరల్గా కొన్ని ఆర్గాన్స్ ద్వారా లైక్ లివర్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, ఇవేంటి అంటే బయటికి పంపించేస్తూ ఉంటాయి. సో డీటాక్సిఫికేషన్ అనేది నార్మల్గానే జరుగుతుంది, కానీ ఆ ఫంక్షన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేయడం కోసమే డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో కిడ్నీ ఫంక్షనింగ్ కూడా వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు హెల్ప్ చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా కూడా మీరు ఎక్సెస్ వాటర్ ఇచ్చినప్పుడు, అంటే మరీ ఎక్కువ ఇచ్చినా సరే ఎక్కువ ఫంక్షనింగ్ అంటే ఎక్కువ పని గనక కిడ్నీస్ పడినా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇందా చెప్పాను కదా 4 to 5 liters ఈజ్ ఎనఫ్. ఒకవేళ మీరు 100 above kgs ఉన్నా సరే 4 to 5 liters అనేది బాడీకి వాటర్ సఫిషియంట్ అనమాట. కిడ్నీ మీద కూడా ఎక్కువ ప్రెజర్ పడినివ్వకూడదు. ఓకే, కిడ్నీ ఫంక్షనింగ్ కూడా వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నా లేకపోతే మీరున్న వెయిట్ ని మేనేజ్ చేయాలన్నా వాటర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. 5 pillars అనేది మన లైఫ్ స్టైల్ కి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వాటిలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ వచ్చేసరికి వాటర్. సో ఈ వాటర్ కనుక మీరు పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నారు అని అంటే, నేను ఇందాక మీకు చెప్పాను, మీరు తీసుకున్న ఫుడ్ ని బ్రేక్ చేసి సెల్స్ కి తీసుకువెళ్ళడానికి వాటర్ హెల్ప్ చేస్తుందని. సో మీరు తీసుకునే న్యూట్రియంట్స్ అంటే ఒక హెల్దీ డైట్ తీసుకుంటున్నారు అన్నా మీరు వాటర్ తీసుకోనప్పుడు కంటే పర్ఫెక్ట్ గా ఒక కరెక్ట్ వాటర్ ప్రపోర్షన్ తీసుకోనప్పుడు ఆ న్యూట్రియంట్స్ అనేవి మీ కణాలకు అనేది వెళ్ళడం అనేది జరగదు. సో మీ ఆకలిని తగ్గించడానికి, మెటబాలిజంని బూస్ట్ చేయడానికి వాటర్ హెల్ప్ చేస్తుంది. మీరు వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నా, వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్నా సరే వాటర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. అండ్ నెక్స్ట్ వన్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ఇమ్యూన్ సెల్స్ ని ఏవైతే ఉన్నాయో ఆప్టిమల్ ఫంక్షనింగ్ ఇస్తూ ఆ ఇమ్యూన్ ఫంక్షన్ అనేది బూస్ట్ చేయడానికి వాటర్ హెల్ప్ చేస్తుంది. అండ్ రెగ్యులర్ హెల్త్, మనకి ఏదైతే బాడీలో జనరల్ గా ఫంక్షన్ జరుగుతూ ఉంటుందో, మనం ఏదైతే పనులు చేసుకుంటూ ఉంటామో అట్ ద సేమ్ టైం లోపల ఆర్గాన్స్ కూడా వాటి పనులు అవి చేస్తూనే ఉంటాయి. లైక్ హార్ట్ అవ్వచ్చు, లేకపోతే మన బాడీలో జరిగే సెల్స్ అటు ఇటు అంటే టిష్యూస్ అవ్వచ్చు, సెల్స్ అవ్వచ్చు, ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో బ్రీతింగ్ ఫంక్షనింగ్ అవ్వచ్చు. మనం ఎన్ని పనులు చేస్తున్నా లోపల ఆర్గాన్స్ కూడా వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. సో ఆ ఫంక్షనింగ్ కరెక్ట్ గా జరగాలి అన్నా, న్యూట్రియంట్స్ అనేవి బాడీకి వెళ్ళాలి అన్నా, మీ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నా వాటర్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ టు లీడ్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇక్కడ వాటర్ అంటున్నాం కదా అని లిక్విడ్ ఫామ్ లో ఉన్నవి ఏదైనా తీసుకోవచ్చు అనుకుంటే కాదు. లైక్ అంటే కూల్ డ్రింక్స్ కానీ ఇంకొన్ని కైండ్స్ ఆఫ్ బెవరేజెస్ ఉండొచ్చు, షుగరీగా ఉన్నవి, ఇలాంటివి తీసుకోవచ్చు అంటే నో. వాటర్ తీసుకుంటున్నాం అంటే అది కూడా హెల్దీ డ్రింక్స్ అయి ఉండాలి. సో ఇలాంటి బెవరేజెస్ కి నేను కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తా. లైక్ నేను ఇందాక చెప్పాను డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అని. సో ఈ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో మీరు ఇచ్చినప్పుడు డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ అవుతాయి. అంటే బాడీలో ఎప్పటికప్పుడు టాక్సిన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. లైక్ అంటే మనం బయట నుంచి పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, లేదా కొన్ని కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, బాడీలోకి టాక్సిన్స్ వెళ్తూ ఉంటాయి. ఈ కిడ్నీ, లివర్ అనేది వాటి ఫంక్షన్ అవి చేస్తున్నా ఇంకా నామినల్ గా మనం హెల్ప్ చేయడానికి, అంటే బాడీకి మనం కూడా హెల్పింగ్ గా డీటాక్సిఫికేషన్ ఇవ్వాలి అని అంటే కొన్ని కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ లైక్ సినమన్ వాటర్, దాల్చిన చెక్క వాటరు, అండ్ జీరా వాటరు, అండ్ లెమన్ హనీ వాటరు, తర్వాత జింజర్ వాటర్, జింజరు, పుదీనా అండ్ అల్లం, ఇలా 3 కలుపుకొని తీసుకున్న వాటరు. మునగాకు కొంచెం మీకు అవైలబుల్ గా ఉంటుంది అని అంటే మునగాకు తీసుకొని కొంచెం వాటర్ లో మరిగించుకొని 250 ml వాటర్ లో మరిగించుకొని వడగట్టుకొని తీసుకోవచ్చు. తర్వాత తులసి వాటర్ కూడా మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత ధనియా వాటర్, 1 స్పూన్ ధనియాలు వాటర్ లో బాయిల్ చేసుకొని వడగట్టుకొని తీసుకోవచ్చు.
మెంతులు, మేతి వాటర్. సో మెంతులు కూడా 1 స్పూన్ మీరు బాయిల్ చేసుకొని వడగట్టుకొని తీసుకోవచ్చు. ఇలాంటి డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అనేవి మీ బాడీకి, ఒకవేళ మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నా, వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్నా, ఎవరైనా లేడీస్ పీసీఓడి ప్రాబ్లంలో ఉన్నా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్లో ఉన్నా, టైప్ 2 డయాబెటిక్ అవ్వచ్చు, టైప్ 1 డయాబెటిక్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇఫ్ యూ వాంట్ టు లీడ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీగా లీడ్ చేయాలనుకుంటే ఇలాంటి డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఇచ్చారు అంటే మీకు అవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇవి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకొన్ని కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ ఇవ్వచ్చు. లైక్ ఎలా అంటే ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ సోక్ చేసుకొని వీక్లీ 2 టైమ్స్ దాకా మీరు ఆ వాటర్ తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా లేడీస్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత 1 లీటర్ ఆఫ్ బటర్ మిల్క్లో ఒక 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, డ్రై రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని మిక్సీకి వేసేసుకొని ఆ పౌడర్ని కూడా మీరు బటర్ మిల్క్లో 1 లీటర్ ఆఫ్ బటర్ మిల్క్లో సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఈ రెండు కూడా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ రెండు కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి. సో ఇవి లేడీస్కే కాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. బట్ మెయిన్గా లేడీస్కి వచ్చేసరికి ఎవరికైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండి లైక్ పీసీఓఎస్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు అని అంటే ఇలా చియా సీడ్స్ వాటరు, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వాళ్ళకి ఇంకా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వాళ్ళు తీసుకునే న్యూట్రియంట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంచ్ లాస్ అవ్వడానికి, ఎవరైనా బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు. ఒకవేళ మాకు షుగరీగా తీపిగా తాగాలనుకుంటున్నాము, తీయగా అలా టేస్ట్ చేయాలనుకుంటున్నాము అంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. అంటే కూల్ డ్రింక్స్ కాకుండా ఇలాంటి జ్యూసెస్ అవి ప్లాన్ చేసుకుంటే హెల్త్తో పాటు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ని మెయింటైన్ చేయడానికి, హెల్తీగా లైఫ్ని లీడ్ చేయడానికి, మీరు బాడీకి వాటర్ కంటెంట్ ఇస్తూనే హెల్త్ని తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బాడీని హైడ్రేట్గా మెయింటైన్ చేయకపోతే లేదా బాడీ డీహైడ్రేట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ హెల్త్ పరంగా కానీ, ఎనర్జీ లెవెల్స్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను. ఫస్ట్ సిమ్టమ్ అనమాట, అంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది అన్నదానికి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి థర్స్టీ ఫీలింగ్. మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, మీకు దాహం అనిపించక ముందే, దప్పిక అనిపించక ముందే మోస్ట్లీ వాటర్ ఇస్తూ ఉండడానికి ట్రై చేయండి. మీరు దాహం అనిపించింది అంటే బాడీ డీహైడ్రేట్ అయ్యి బాడీ మిమ్మల్ని అడుగుతుంది నాకు వాటర్ కావాలి అని. సో అప్పటిదాకా తెచ్చుకోకుండా ముందుగానే వాటర్ సఫిషియెంట్గా బాడీకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇందాక ఏవైతే మనం బెనిఫిట్స్ చెప్పామో అవే మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే డీహైడ్రేట్ అవ్వడం వల్ల వచ్చేవి ఫ్యాటిక్ అనిపిస్తుంది, అంటే అలసట అనిపిస్తుంది, అంటే పని చేయలేము, అలసటగా, విసుగ్గా, ఏమి వినాలనిపించదు, ఏమి చదవాలనిపించదు, ఏమి ఆలోచించాలనిపించదు, హెడేక్ అనిపిస్తుంది. అండ్ తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చేంజ్ వస్తుంది. మీరు వాటర్ సఫిషియెంట్గా ఇవ్వకపోతే ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం కిడ్నీ ఫంక్షనింగ్. సో యూరినేషన్ అనేది మీకు తగ్గుతుంది. అంటే రెగ్యులర్గా మీరు ఎన్నిసార్లు వెళ్తున్నారు యూరినేషన్కి, ఈ రోజు ఎన్నిసార్లు వెళ్తున్నారు, రేపు అనేది కూడా కొంతమందికి సిల్లీగా అనిపించవచ్చు. బట్ మీరు ఆలోచించుకోవాలి, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. ఎందుకు అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేడీసే ఎక్కువ ఫేస్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ లేడీస్దే ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళలో. బికాజ్ లైఫ్ స్టైల్ అనేది ఫ్యామిలీ పరంగా చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్, పర్సనల్ హెల్త్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవడం లేదు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు పని చేసుకుంటూ ఉన్నా సరే వాటర్ తీసుకోవడంలో కాన్సన్ట్రేట్ చేయాలి. మీ అలవాటు పిల్లలకు కూడా చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలవాటు చేయండి. సో మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వాటర్ కంటెంట్ అనేది ఇస్తూ ఉంటారో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే వాటర్ మీ బాడీకి వెళ్ళకపోవడం వల్ల మెంటల్లీ ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. ఎప్పుడైనా మీరు స్ట్రెస్ అనిపించినప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి చూడండి, చాలా అంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. బికాస్ మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చేంజ్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే బ్లడ్లో నుంచి బ్లడ్ నుంచి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయో ఆ ఫంక్షనింగ్ కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ మీరు కరెక్ట్గా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ ఇవ్వకపోతే అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ న్యూట్రియంట్ అనమాట.
అలాగే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఎవరైతే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారో. సో ఎలా అయితే ఇంట్లో ఉండే మీరు ఆరోగ్యం ఎలా తీసుకోవాలని నేర్చుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉండే ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఫిజికల్ అంటే వర్కౌట్ చేయడం మీరు నేర్చుకోవచ్చు. సో దీనికి సంబంధించి డీటాక్సిఫికేషన్ కి అలాగే డీహైడ్రేషన్ కి యోగా అండ్ మరియు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపించడానికి ఫిట్నెస్ కోచ్ మీ ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఆపర్చునిటీని, ఇంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మెప్మా వారికి అలాగే ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. Two hand friend, wrist rotation. Reverse. Stop, shoulder catch, elbow touch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation, front side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stop. Two hands, forward rotation. Start. 1, 2, 3, 4, 5, 6, 7. Hip catch. Head up and down. Up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Head side to side. Right side, left side look. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Head side bending. Left side bend. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Head rotation clockwise. Now reverse, anti-clockwise. Eye exercise. Two hands up. Eye side to side. Left side look. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now eye rotation. Eye axis. Eye up and down. Up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stop now. Eye rotation. Start. Clockwise. Reverse. Stop. Okay. Hip catch. Left leg lift. Fingers up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hip catch. Left leg lift. Foot up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hip catch. Left leg lift. Foot rotation. 1, 2,
3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Stop. Hip catch. Right leg lift. Fingers up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Foot up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Foot rotation clockwise. 1, 2, 3, 4, 5. Reverse anti-clockwise. 1, 2, 3, 4, 5. Okay, hip catch. Hip rotation clockwise. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now anti-clockwise. Reverse. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Hip catch. Hip side bending. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stop. Stretch your legs. Side stretch. Right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stop. Front bending. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stretch your legs. Do alterations. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Up. Hip catch. Back and front bending. Start. 1, back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నీరు తాగాల్సిన అవసరం ఏంటో స్పష్టమైంది కదా. ఒక్కొక్క రోజు తగినంత నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మీరు కూడా రోజు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగండి. ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.